అంటే ముచ్చట కూడా షేర్ చేద్దా? ఇక ముచ్చట షేర్ చేస్తే తిట్టేస్తారు, లేకపోతే ఇక వాడిని చంపేస్తాము అంటే ఇక వాళ్ళకి మీకు ఎంత తేడా ఉంది? వాడు చంపే మీరు చంపుతా అన్నాక చంపుకోరు, ఇక ఒకరితో ఒకటి చంపుకోరు. మళ్ళీ భూమి మీదకి వచ్చింది ఎందుకు? బతకడం కదా. మరి జీసస్ అట్లా చెప్పలేదే. వాళ్ళు యూదులు సిలువ వేస్తా అంటే నేను తన త్యాగం చేసుకున్నాడు కానీ నేను చంపుతా అనలేదు ఉల్టా. మొన్న ఎవరు చెప్తున్నారు అది ఎక్కడ జైల్లో ఉంటే ఎవరో ఒకరిని వదిలేస్తాము, జీసస్ని వదిలేద్దామా, ఇంకో ఆయన వదిలేద్దామంటే ఇంకో ఆయన వదిలేయి నన్ను క్రూసిఫై చేయమని చెప్పిండంట జీససే. సో అంటే మనము అన్ని మతాలలో ఎట్లున్నారంటే అసలు ముచ్చట అసలు సారం పట్టుకోరు. ఓకే, చదువుదాం. ఈ రోజు అప్డేట్ అయినాక మీ కామెంట్ చదువుతాం. ఓకే, నేను అంటలేను ఆమె చేసిందా చేయలేదా నాకు తెలియదు. ఓకే, వాళ్ళు చెప్పింది నేను చెప్పిన అంతవరకే. ఓకే, నన్ను నా మీద అంటే నన్ను ముచ్చట చెప్పొద్దని అంటుర్రా మీరు? అసలు ఏ ముచ్చట షేర్ చేయొద్దు అంటుర్రా? షేర్ చేయకపోతే కేసు క్లోజ్డ్, అంతే. కేసు క్లోజ్డ్ ఆల్రెడీ, పోలీసులు అఫీషియల్లీ క్లోజ్డ్. అర్థమైందా? ఈ కేఏ పాల్కి మళ్ళీ కేసు వేయడం వల్ల అది మళ్ళీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయమంటారు కదా. అదర్వైజ్ పోలీస్ ఆల్రెడీ క్లోజ్ ద కేస్. మరి నోరు మూసుకోమంటారా? పోనీయా ఆయన త్యాగము ఆయనదంతా ఇక గంగల వనియా? రేపు ఇంకొని చేసి ఇంకొని కూడా ఇట్లా చేస్తారు. పోనీ అట్లనే ఐ డోంట్ నో. సో ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఆయన ఆ సోర్స్ చెప్పింది నేను చెప్తున్నా. కరెక్ట్ అయితే తీసుకోండి, మీకున్న ఇన్పుట్ ద్వారా ఇంకేమన్నా రీసెర్చ్ చేయండి. ఓకే, అదేమన్నా కరెక్ట్ అనిపిస్తే ముందు ఆలోచించండి, ఇది తప్పు అనిపిస్తే చెత్తల వారేయండి. ఓకే, ఇది మార్నింగ్ 4 o'clock బ్లెస్సీ వెస్లీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరుణాకర్ సుగుణ నుంచి పొద్దుగాల 4 గంటలకంట ఈ బ్లెస్సీ వెస్లీ అనేట ఆమెకి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని? కంప్లీట్ మిషన్ అకాంప్లిష్డ్ అని వచ్చిందంట. అర్థమైందా? సో అరౌండ్ 7:30 or 8 o'clock జాన్ వెస్లీ వెంట్ ద స్పాట్ టు సీ ద బాడీ. పొద్దుగాల 7:30 8 గంటలకు ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ గారు ఆ శవాన్ని చూడడానికి పోయిందంట. అర్థమైందా? తర్వాత ఒక వీడియో షేర్ చేసిండు. అందులో ప్రవీణ్ బ్రదరు మరియు ఈ జాన్ వెస్లీ వాళ్ళ బ్రదరు కలిసి ఉన్నారు. అది ఈయన పేరు పాల్ ఇమ్మాన్యుయల్ అంట. ఎవరు? జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు అన్నాను. బ్రదర్ అంటే ఇక ఇంగ్లీష్లో బ్రదర్ అంటాం, తెలుగులో తమ్ముడు అనుకుంటున్నాం. సో ఆయన వైట్ బ్లేజర్లు ఉన్నాడు, వైట్ కోట్లో. సో ఆయనది పెద్ద చర్చ్, దానికి సంబంధించింది విజయవాడలో ఉంటుందట ఈ పాల్ ఇమ్మాన్యుయల్ అనేట ఆయనది. సో ఏమని? హీ గేవ్ ఏ మెసేజ్ ఆఫ్టర్ 2 days. ఇన్ దట్ మెసేజ్ హీ సేస్ గాడ్ టోల్డ్ మీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎవరు? ఈ పాల్ ఇమ్మాన్యుయల్ ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత ఒక మెసేజ్ చెప్పిండట. ఏమని? గాడ్ టోల్డ్ మీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. దేవుడు చెప్పిండంట అది యాక్సిడెంట్ అని. ఆయనకి ఎట్లా ఈయనకి చెప్తాడు, రాజేష్ మహాసేనకి చెప్తాడు. ఓకే, అది దేవుడికి తెలవాలి, వీళ్ళకే తెలవాలి. దే న్యూ ఎవ్రీథింగ్ ట్రైంగ్ టు గివ్ ఏ కాంట్రరీ మెసేజ్. వాళ్ళకి అన్నీ తెలుసు కానీ కావాలని తప్పుడు మెసేజ్ ఇస్తారు అని ఆ సోర్స్ చెప్పింది. జాన్ వెస్లీ అండ్ బ్లెస్సీ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డీల్ బట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై బ్లెస్సీ వెస్లీ. ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు కానీ ఇలా మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది మాత్రం బ్లెస్సీ వెస్లీ అని రాశాడు ఆ బ్రదర్. పాల్ ఇమ్మాన్యుయల్ ఆల్సో అవేర్ అబౌట్ దిస్ మ్యాటర్ అంట. పాల్ ఇమ్మాన్యుయల్ కూడా తెలుసు అంట. అయితే నేను మళ్ళీ అడిగిన, నాకు వేరే ఇట్లా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, అందరు నన్ను తిడుతున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అని మళ్ళీ అడిగిన. మళ్ళీ అడిగితే ఏమంటాడు? దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 100% కరెక్ట్ అంటాడు. ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ 100% కరెక్ట్. బ్లెస్సీ వెస్లీ పర్సనల్లీ కాల్డ్ కరుణాకర్ సుగుణ అండ్ ఇన్ఫార్మ్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రవీణ్ పగడాల. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద డీల్ అని పెట్టిండు. ఏది? నిన్న లైవ్ అయిపోయినాక. అంటే ఆయన లైవ్ చూసిండు అని అర్థం. ఓకే, ఇక మీరే చెప్పాలి, నాకు తెలియదు. సో ఏది ఏమైనా నేనైతే ముచ్చట షేర్ చేస్తా. అది కరెక్టా తప్ప అనేది మనము అందరం కూర్చొని ఆలోచిద్దాం. ఓకే, ద డీల్ విత్ కరుణాకర్ సుగుణ ఈజ్ నాట్ ఓన్లీ. అయితే నేను అడిగిన, అయితే వేరే వాళ్ళు నాకు మెసేజ్ చేసారు, అన్న వాళ్ళు మస్తు పైసలు ఉన్నారు, ఒక వారానికి ఒక 10 లక్షలు ఇట్లా వారం వస్తారు, వాళ్ళకి నెలకు 10 కోట్లు ఇంకెక్కువ వస్తాయి, అది పెద్ద విషయం కాదు అని ఇంకో బ్రదర్ పెట్టిండు. ఏం పెట్టిండు ఆ బ్రదర్? నేను అది కూడా చదువుతా. ఏం పెట్టిండు ఆ బ్రదర్? వాళ్ళది రాజమండ్రి అంట ఈ బ్రదర్ది. ఓకే, ఏమని పెట్టిండు? హాయ్ బ్రదర్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మీ కాంటాక్ట్ నంబర్లన్నీ ట్రాక్ చేస్తున్నారు, ఎవరైతే మీకు ఇప్పటివరకు మంచిగా రిపోర్ట్స్ ఇచ్చారో వాళ్ళ నంబర్ నుంచే వాళ్ళకి తెలియకుండా మీకు మెసేజ్లు కూడా పెట్టొచ్చు. మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్తే రేపొద్దున నిజం చెప్పినా సరే ఎవరు నమ్మరు, కైండ్లీ చెక్ వన్స్ బిఫోర్ డిస్కషన్ అని ఆ బ్రదర్ పెట్టిండు.
ఓకే, పెడితే నేనేమన్నా ఐఎమ్ షేరింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అని నేను మళ్ళీ మెసేజ్ పెట్టిన. పెడితే మళ్ళీ ఏం కొట్టిండు ఆ బ్రదరు, ఐఆమ్ ఫ్రమ్ రాజమండ్రి బ్రదర్, నాది రాజమండ్రి అని చెప్తున్నాడు. ఇఫ్ ఇట్స్ కరెక్ట్ అబౌట్ బ్లెస్సీ వెస్లీ దెన్ యూ కెన్ షేర్, అది నిజం అనిపిస్తే షేర్ చేయండి అని చెప్పిండు. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ రిచ్, దే డూ గెట్ 10 lakhs ఎవ్రీ మంత్, నెలకి 10 లక్షలు వస్తాయి వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు. దేర్ చర్చ్ మెంబర్స్ 10K పీపుల్, 10,000 పీపుల్ గోయింగ్ ఎవ్రీ వీక్, వాళ్ళ చర్చికి ఇది ప్రతి వారానికి 10,000 మంది పోతారు అని చెప్పిండు. ఇఫ్ దే వాంట్ మనీ దే విల్ ఎక్స్పెక్ట్ 10 crore అండ్ అబోవ్ ఫ్రమ్ కరుణాకర్ సుగుణ, వాళ్ళకి డబ్బులే కావాలంటే 10 కోట్లు ఆశిస్తారు కానీ 10 లక్షలు కాదు అని చెప్తున్నాడు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ బ్రదర్ అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకేం కొట్టిండు మళ్ళీ నెక్స్ట్, ఒకవేళ వాళ్ళు డబ్బుల కోసం కాకపోయినా స్వార్థం కోసమైనా తప్పులు చేసి ఉండొచ్చు, ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి వస్తే చాలా మంది ఆయన దగ్గరికి వెళ్తారు, కాబట్టి ఈ రకంగా కూడా చేసి ఉండవచ్చు, ఏమో ముచ్చటైతే జరగాలి కదా, చేయండి అని చెప్పిండు. ఓకే, అర్థమైందా? సో ఇది నేనేమంటున్నా, నేను ఏమంటారు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నా, అది కరెక్టా తప్ప అనేది మనం ఆలోచిద్దాం అందరం కలిసి. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నా, మెయిన్ సోర్స్, ఆ సీక్రెట్ సోర్స్ చెప్పింది ఫస్ట్ అది చదువుదాం. ద డీల్ విత్ కరుణాకర్ సుగుణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రవీణ్ పగడాల, ఇట్స్ ఎ డీల్ ఫర్ మెనీ. ఇనీషియల్లీ షీ గాట్ 10 lakhs, అంటే వీళ్ళు ఏమన్నాడు, అది ఒక్క కరుణాకర్ సుగుణ డీల్ చేసింది ఒక్క ప్రవీణ్ పగడాల కోసం కాదు, అందరి పాస్టర్ల కోసం అని చెప్తున్నాడు. అందులో భాగంగా మొదటి విడతగా ఇనీషియల్ గా అంటారు కదా దాన్ని ఏమంటారు, ఇట్లా బేరం చేస్తారు, ఫస్ట్ ఇస్తారు కదా దాన్ని ఏమంటారు కదా, సో అట్లా ఇనీషియల్ గా ఇస్తారు చూడు, పెద్ద డీల్లో ఫస్ట్ 5%, 1% ఏదో పే చేస్తారు కదా దాన్ని అంటారు. సో ఇట్స్ ఎ డీల్ ఫర్ మెనీ, ఇనీషియల్లీ షీ గాట్ 10 lakhs అని రాసిండు. స్టార్టింగ్ లో అది బయానా అంటారు కదా అట్లా. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్స్, అయితే ఇది ఫేక్ పాస్టర్స్ అంటే ఆమె ఫేక్ పాస్టర్ కాదని ఇంకో బ్రదర్ చెప్పిండు. చెప్తే నేను మళ్ళీ అడిగితే ఆయన ఏమన్నాడో చదువుతాం. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 పాస్టర్, బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, 103 పాస్టర్లు చంపడానికి వాళ్ళందరూ ఈ డీల్ చేసుకున్నారు. అందులో దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 పాస్టర్, బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని రాశారు. ఓకే, అర్థమైందా? సో తర్వాత వేరేది అడిగిన రాజేశ్వరరావు అంటే ఆయన అది డాక్టర్కి సంబంధించి పోస్ట్ మార్టం సంబంధించింది. ఓకే,